మెట్రోకు అప్పేలా అన్న విషయంపై తెలంగాణ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ మెట్రో ఫేజ్ 1 కు రుణం ఇచ్చేందుకు నిరాకరించడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం కోసం 15,000 కోట్ల రుణం ఇచ్చే విషయంలో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వెనక్కి తగ్గింది. దీంతో మెట్రో కోసం అప్పుల వేటలో పడింది ప్రభుత్వం. తెలంగాణ సచివాలయంలో సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన మెట్రో బోర్డు కీలక సమావేశం జరిగింది. మెట్రో విస్తరణకు నిధుల సమీకరణపై చర్చించారు. ఫేజ్ 1 టేక్ ఓవర్ కు ఆర్థిక వనరుల సమీకరణపై కసరత్తు చేస్తున్నారు. కొత్త రుణాల కోసం ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. రుణాల సమీకరణపై త్వరలో కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు అధికారులు. డిపిఆర్ ఆలస్యంతో పెరిగే ప్రాజెక్టు వ్యయంపైన అధికారులు చర్చించారు. జనరల్ కన్సల్టెంట్ల నియామకంపై బోర్డు చర్చించింది. మెట్రో 2వ దశ పనుల పురోగతిపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాయదుర్గం, నాలెడ్జ్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కారిడార్లపై సమీక్షించారు. 40 కిలోమీటర్ల పాట్ టాక్సీ ప్రాజెక్టు టెండర్లపై చర్చించారు. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుపై ఎస్బీఐ క్యాప్స్ నివేదిక రావాల్సి ఉంది. ఎస్బీఐ క్యాప్స్ నివేదిక వచ్చిన తర్వాతే తదుపరి నిర్ణయమని ఇప్పటికీ కేంద్రం క్లారిటీ ఇచ్చింది.